యోధుడనేవాడు దండనను ఎలా స్వీకరించగలడు? యోధుడనేవాడెవడైనా నిండు సభలో తన కుటుంబంలోని స్త్రీని వివస్త్రను చేసే యత్నం చేస్తాడా మహారాజా? అయినా అపరాధం చేసిన తరువాత ఇక దండనకు భయపడటంలో అర్థమేముంది? నేను వాగ్దానం చేస్తున్నాను, ద్రుపద పుత్రికి చరణస్పర్శ చేసి క్షమించమని కోరితే పాండవులు దానిని కూడా దండనగానే భావిస్తారు. దీనికైనా ఒప్పుకుంటారా యువరాజా? క్షమించాలి వాసుదేవా. అపరాధం, క్షమ, దండన, యుద్ధం ఇవన్నీ వ్యర్థమైన మాటలు. నిజంగా మీరు ఈ మహాయుద్ధాన్ని నివారించాలనుకుంటే మీ ప్రతిపాదన అందరికీ ఆమోదకరంగా ఉండాలి. అయితే నా ప్రతిపాదనకు మీరు మీ మిత్రుని ఆమోదం పొందగలరా అంగరాజా?